ఆల్ రైట్. అందరికీ వెల్కమ్ సోల్ క్యాన్వస్ ప్రోగ్రామ్కి. ఇవాళ ఆ, మనము వచ్చేసి మండల ఆర్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇవాళ స్పీకర్ స్నేహ మ్యామ్. స్నేహ డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా చిన్నప్పటి నుంచి, చిన్న ఏజ్ నుంచే మెడిటేషన్లోకి వచ్చి మెడిటేషన్ చేస్తూ ఇలాగ ఆర్ట్ అండ్ మెడిటేషన్ సెషన్స్ ఎన్నో తీసుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్ వితౌట్ ఎనీ డిలే. అందరి దగ్గర మీకు కావాల్సిన సప్లైస్ అన్నీ ఉన్నాయనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ 1 minute వెళ్ళి తెచ్చుకోండి. మీకు కావాల్సినవి మోస్ట్లీ పేపర్, పెన్సిల్ ఆర్ పెన్. పెన్ మోస్ట్లీ బ్లాక్ పెన్ ఉంటే బాగుంటుంది, ఈ హైలైట్ చేసుకోవడానికి. దెన్ స్కేల్, ఎరేజర్స్ అండ్ యా, ఐ థింక్ అంతే, షార్ప్నర్స్. సో hope everyone has it. Let's welcome Sneha ma'am. Hi Sneha, over to you now. You're on mute. 1 second. Yes. Yeah. Yeah. Hi. Hi, Hi. everyone. Thank you, Hima, for the intro. So basically, నేను జస్ట్ ఒక షార్ట్ ఇంట్రో ఇచ్చి ఐ కెన్ స్టార్ట్ ద సెషన్. నేను చిన్నప్పటి నుంచి మెడిటేషన్లో ఉన్నానన్నమాట. త్రూ మై మామ్, మా మదర్ ద్వారా నేను ఈ మెడిటేషన్లోకి వచ్చాను. అండ్ నాకు ఇలా నేను ఎన్నో క్లాసెస్ సెషన్స్ వింటూ ఉండేదాన్ని అనమాట చిన్నప్పటి నుంచి. సో ఐ యూస్ టు బి దాంట్లో బాగా ఎక్కువ అలవాటు అయిపోయింది. అండ్ ఆల్సో ర్యాలీస్ కానీ ఏవైనా ప్రోగ్రామ్స్ జరిపినా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. సో నేను కొంచెం ఆర్ట్కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటానన్నమాట. సో అందుకు నేను కొన్ని ఈ ప్యాటర్న్ మనం ఎలా హీల్ చేసుకోవచ్చు, మనకు ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఎలా హీల్ చేయొచ్చు, త్రూ ఆర్ట్ ద్వారా మనకి చాలా మార్పులు అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఆ యా అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఈ సెషన్ని మనం ఖచ్చితంగా ఇంటరాక్టివ్ సెషన్గా మనం చేసుకోవచ్చు, బికాజ్ ఇట్స్ అన్ ఆర్ట్ సెషన్. సో ఎవరు ఎంత యాక్టివ్గా ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో దే విల్ గెట్ మోర్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, చాలా ఎక్కువ తెలుసుకోవచ్చు. సో మనం జనరిక్గా మండాల ఆర్ట్ గురించి అందరికీ ఒక అవగాహన ఉంటుంది కదా, లైక్ మండాల ఆర్ట్ అంటే కొంచెం సర్టెన్ ప్యాటర్న్స్ ఉంటాయి అలా ఇలా అనేసి. సో ఈరోజు మండాల ఆర్ట్ లాంటిదే కొంచెం వేరే వర్షన్ అన్నమాట, దాన్ని జెంటాంగిల్ అంటాం అనమాట. ఇట్స్ ఎ కొత్త వర్షన్. సో దాని గురించి తెలుసుకుందాం మెయిన్లీ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ హోప్ స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నా. ఎస్, కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ. 1 minute, let me zoom in. సో బేసిక్గా మనము ఎవరైనా ఆల్రెడీ ఈ జెంటాంగిల్ అనే దాన్ని విన్నారా ఎప్పుడైనా? మండాలా అనే వాళ్ళు విన్నారా ఎవరైనా? మండాలా ఎంతమంది విన్నారు? దే కెన్ హ్యాండ్ రైస్. ఓ, సూపర్. సో బేసికల్గా ఈ మండాలా ఎలా అయితే మనము ఒక ప్యాటర్న్గా ఒక సిమెట్రిక్ ప్యాటర్న్స్ అనేది ఉంటుందో మండాలలో, అలానే ఈ జెంటాంగిల్లో కూడా అలాంటి ప్యాటర్న్సే ఉంటదన్నమాట. సో వాటిలో ఆ, ఇది వచ్చి కొత్తగా ఈ 2000 ఇయర్స్లో ఆఫ్టర్ 20 దాట్ ఇది ఎక్కువ ప్రచురితం అవ్వడం జరిగిందనమాట. సో బేసికలీ ఇది వచ్చి ఐ మీన్ రాబర్ట్ అండ్ మరియా అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని ఎక్కువ వెలు ఐ మీన్ దే
టుక్ ఇట్ అవుట్ అన్నమాట. బయటకి అందరికీ ప్రచారం చేసి దే డ్రా ద థింగ్స్ అన్నమాట. వాళ్ళు ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు బేసికల్ గా. సో ఇక్కడ ఉన్న పిక్చర్ లో ఉన్న వీళ్ళిద్దరే ఈ ఆర్ట్ ఫామ్ ని బయటకి వెలువడించారనమాట. అది కూడా ఎప్పుడంటే 20s లో ఇది స్టార్ట్ అయిందనమాట. అంతకుముందు ఈ ప్యాటర్న్ ఈ ఆర్ట్ ని అంత ఎక్కువ యూజ్ చేసేవారు కాదు. అండ్ ఆల్సో మనకు అంత అవగాహన కూడా లేదనమాట. సో బేసికల్గా ఈ పర్టిక్యులర్ జెంటాంగిల్ అనే ఆర్ట్ ఎందుకు మనకు యూజ్ అవుతుంది, ఎలా ఉంటుంది? సో మనము ఏదైనా సరే ఒక ఆర్ట్ అనేది రిపీటేటివ్ గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మండలా తీసుకున్నా, ఈ జెంటాంగిలే తీసుకున్నా, రిపీటెడ్ గా ఒక ఇప్పుడు లైన్స్ డ్రా చేసాం అనుకోండి, అది మనం రిపీటెడ్ గా మనం లైన్స్ డ్రా చేస్తూ ఉంటాం అనమాట. ఒక ప్యాటర్న్ సర్కిల్ డ్రా చేసాం అనుకోండి, ఆ సర్కిల్ ని మనం రిపీటెడ్ గా డ్రా చేస్తూ ఉంటాం. సో అలానే ఆ ఇక్కడ కూడా ఈ ఈ ఆర్ట్ ఫామ్ లో కూడా మనము ఐ మీన్ ఒకే ప్యాటర్న్ ని మల్టిపుల్ టైమ్స్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటాం అనమాట, ఎంటైర్ పిక్చర్ యూజ్ చేసేకి. సో ఇప్పుడు మీరు జనరల్ గా ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఒక హీలింగ్ కి కానీ, మెడిటేషన్ కి, అండ్ ఆల్సో మైండ్ఫుల్నెస్ కి, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేట్ గా చేసుకోవాలి. మనం అనుకుంటాం ఆర్ట్ వేస్తే ఎందుకు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు మైండ్ఫుల్నెస్, ఎందుకు అవేర్నెస్ అనేది పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అని ఎంతో మందికి మనకి డౌట్ వచ్చి ఉంటుంది. బికాజ్ ఇట్స్ జస్ట్ అన్ ఆర్ట్ కదా. ఆర్ట్ అనేది ఏంది, మనకు ఒక హాబీ, హాబీ లాంటిది. ఎట్లా పెరుగుతుంది తెలీదు. బట్ సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ అయి ఉందన్నమాట. ఏ ఆర్ట్ అయినా, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్కెచింగ్ కానీ, ఇప్పుడు ఆ వార్లీ అనే ఒక ఆర్ట్ ఉంటుంది, ఆ వార్లీ అనే ఆర్ట్ కానీ, ఈ మండాలా ఆర్ట్ కానీ, జెంటాంగిల్ ఆర్ట్ కానీ, ఏ ఆర్ట్ అయినా, ఈవెన్ డాన్స్ అయినా కూడా మనము దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక సర్టైన్ ప్యాటర్న్ ని రిపీటెడ్ గా వేస్తున్నప్పుడు మనలో ఉన్న ఇన్సైడ్ లోపల ఉన్న ఎమోషన్స్ ని బయటకి తెప్పిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ ఫామ్ తీసుకుందాం. ఇప్పుడు మీకు డాన్స్ లో రౌద్రం అనేది ఉంటుంది. సో యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ కదా. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ రిలీజింగ్. సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ యూ టు రిలీజ్. అలానే ఈ ఆర్ట్ అనేది, ఈ ఆర్ట్లో కలర్స్ అనేది, ఈచ్ కలర్ రిప్రజెంట్స్ వన్ ఎమోషన్ అన్నమాట. మనము అంత డ్రాయింగ్లో మనకి ఇష్టమైన ర్యాండమ్గా కలర్స్ వేస్తూ ఉన్నాం, ఇట్స్ అవర్ ఓన్. ఆఫ్టర్ వేసిన తర్వాత మనం చూసుకుంటే అది ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. ఈచ్ కలర్, లైక్ ఏ కలర్ అయితే నువ్వు ఎక్కువ యూస్ చేసింటావో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ నీలో ఎక్కువ ఉంటుంది. కొన్ని సప్రెస్ చేసుకున్న ఎమోషన్స్ ఉంటాయి, లేదా నీలో డామినేటింగ్ చేసే ఎమోషన్స్ ఉంటాయి. సో అదనేది ఒక ఇట్స్ ఏ సింబాలిక్ గా మనకి తెలియకుండా మనకి చూపిస్తుంది. సో దట్ యు విల్ నో ఇన్నర్, నీ యొక్క ఇన్నర్ ని నువ్వు అండర్స్టాండ్ చేసుకొని హీల్ చేసుకోవడానికి ఈ సర్టైన్ ప్యాటర్న్స్ అనేవి మనకు హెల్ప్ అవుతుంది. ఈ సర్టైన్ ఆర్ట్ ఫామ్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. బేసికల్ గా ఏదన్నా సరే, ఇప్పుడు అంటే ప్రశాంతంగా ఏ పని చేసినా కూడా ఒక రిలాక్సేషన్ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఏ ప్యాటర్న్ అన్నా కూడా మనం వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అలానే ఎప్పుడైతే నువ్వు ఇది వేయడం మొదలు పెడుతూ ఉంటావో, ఇట్ టేక్స్ సమ్ టైం కదా. ఇట్లా నిమిషంలో ఒక ఆర్ట్ అనేది తయారవ్వదు. ఇట్ టేక్స్ పేషెన్స్. నీలో ఉన్న పేషెన్స్ ని బయటకు పెడుతుంది. అలానే అలా వేస్తూ 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 ఉన్నప్పుడు నీకే తెలియకుండా దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు. ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు అంటే లైక్ యూ ఫర్గెట్, అంటే నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా నువ్వు మర్చిపోయి ఉంటావు. సో ఈ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది నీకు డెవలప్ అవుతూ ఉంటుంది. సో రేపు ఎప్పుడన్నా నీ వర్క్ లో కానీ, నీ స్టడీస్ లో కానీ ఒక ఒక క్వశ్చన్ చదవాలన్నా, ఒకటి ఏదైనా ఓపెన్ చేసి ఒక పారాగ్రాఫ్ చదవాలన్నా, నీకు కాన్సన్ట్రేషన్ అన్నది ఇన్స్టెంట్ గా ఒక పాయింట్ లో డ్రా చేయడానికి, అంటే ఫోకస్ గా పెట్టడానికి ఎలా అనేది ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు అవి ఈజీగా వచ్చేస్తుంది అక్కడ. సో ఇలా మనకు మైండ్ఫుల్నెస్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, అండ్ ఆల్సో ఎప్పుడైతే ఏ ఆర్ట్ అయినా కూడా మనం వేస్తాం, వేసిన తర్వాత వేసేటప్పుడు ఇది బాగొస్తుందా బారాదా ఇలాంటి మనం జడ్జిమెంటల్ గా కూడా కొన్నిసార్లు ఉంటాం. కానీ మనము జడ్జిమెంటల్ గా ఉండకుండా ఫ్రీ ఫ్లోగా వెయ్యాలన్నమాట.
అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఏదన్నా బొమ్మ వేసేటప్పుడు ఈ ఐస్ బాగా వస్తున్నాయా, మనకు ఒక కైండ్ ఆఫ్ లోపల ఫియర్. సో యూ ఆల్వేస్ జడ్జ్, ఇది బాగొస్తేనే నా బొమ్మ అందంగా ఉంటుంది, ఒకవేళ నేను ఇది బాగా వేయకపోతే ఇట్స్ గాన్ అన్న ఒక ఫీలింగ్ లో ఉంటాం కదా, జడ్జిమెంట్స్ అనేది. సో ఈ సింపుల్ జడ్జిమెంట్ అనే విషయం కూడా మనము కరెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ గా నువ్వు నాన్ జడ్జిమెంటల్ ఫామ్ లో ఎప్పుడైతే ఆర్ట్ వేస్తావో అది ఖచ్చితంగా భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, బట్ ఇట్ గివ్స్ బ్యూటిఫుల్ పిక్చర్. సో ఈ కైండ్ ఆఫ్ ఒక మంచి హ్యాబిట్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా ఆర్ట్ ఫామ్ అనేది హెల్ప్ అవుతుంది. దాంట్లో జెంటాంగిల్ అనేది మనం పేపర్ పెన్ తో యూస్ చేసే ఒక ఆర్ట్ ఫామ్ అన్నమాట. సో బేసిక్ గా ఇది జెంటాంగిల్ ఎందుకు యూజ్ అవుతుంది అని. సో ఇప్పుడు మనం ఏవేవి కావాలి, జెంటాంగిల్ ఓకే అందరూ అనుకుంటాం. ఇప్పుడు స్కెచ్లు, కలర్స్, వేరే ఏ ఆర్ట్ వేయాలన్నా, ఇప్పుడు ఈవెన్ మండాలా వేయాలన్నా కొన్నిసార్లు ఇట్ ఈస్ ఈజీ ఆర్ట్ ఓన్లీ, మనకి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండవు లైక్ పేపర్. కానీ మండాలలో ఏంటి, మనకు ప్రొట్రాక్టర్ కావాలి, స్కేల్ కావాలి. బికాస్ ఆ డిఫరెన్స్ అనేది నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు కావాలి అని. సో బేసికల్గా ఎందుకు కావాలి అని అంటే, అది సర్టైన్ సిమెట్రిక్ ఫామ్ తోనే మనం వేస్తాం అనమాట మండాల. సో అందుకు మెజర్ చేసుకొని నువ్వు వెయ్యడానికి నీకు సర్టైన్ టూల్స్ కావాలి. లైక్ కాంపాస్ కానీ, ప్రొట్రాక్టర్ కానీ, స్కేల్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ కావాలన్నమాట. కానీ ఇక్కడ మనకు అన్ని అవసరపడవు. ఇప్పుడు పెయింటింగ్ అంటే బ్రష్లు కావాలి. బ్రషెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయో, ఫ్యాన్ బ్రష్ అని, రౌండ్ బ్రష్ అని, స్ట్రైట్ బ్రష్ అని, సన్నగా ఉండేది, లావుగా ఉండేది, కలర్స్ కావాలి, ఎన్నో ఉంటాయి కదా. ఇట్ టేక్స్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ ఈ జెంటాంగిల్ అనే దాంతో అంత ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లేదు. జస్ట్ ఒక పెన్ను, ఒక పేపరు ఉంటే చాలు. ఏ కలర్ అయినా ప్రాబ్లం లేదు. కలర్స్ అనేది ఇట్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ దట్ యు ఆర్ కీపింగ్, మనం ఎక్స్ట్రాగా మనకు కావాలి అనుకున్నవి. కానీ బేసిక్ గా ఒక పెన్ను పేపర్ ఉంటే కూడా ఈ జెంటాంగిల్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఆప్షనల్, ఇక్కడ బ్లెండింగ్ స్టంప్ అంటే అదొకటి జస్ట్ రబ్ చేసుకోవడానికి, దట్ షేడ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవడానికి అన్నమాట. సో అంత ఈజీగా మనకు విత్ ఇన్ రిక్వైర్మెంట్స్ లోనే మనకి జెంటాంగిల్ అనేది వేసుకోవచ్చు. ఎలా డ్రా చేయాలి, బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఫస్ట్ జస్ట్ ఒక స్క్వైర్ వేసుకో, లేదా ఒక రౌండ్ వేసుకో. అలా వేసుకొని దాని మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ మనం నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం ఎలాంటి షేప్స్ ఉంటది. దానికి ఇప్పుడు షేడింగ్ ఆఫ్ డెప్త్ అంటే ఏంటి, ఒక డెప్త్ కి అంటే మనకి ఎంత థిక్ షేడింగ్ కావాలి, ఎంత లైట్ షేడింగ్ కావాలి, దీస్ అండ్ ఆల్ మన ఓన్ గా వచ్చే థింగ్సే. కానీ ఇట్లానే ఉండాలి, అలానే ఉండాలి అని ఎక్కడ రూల్ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం ఏ ప్యాటర్న్స్ ఉంటాయి జెంటాంగిల్ అంటే, బేసిక్ గా ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయో చూద్దాం. సో జెంటాంగిల్ అనేది బేసికల్ గా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ ఇది ఫ్లక్స్ అని ఉంది. ఫ్లక్స్ అంటే ఏంటంటే కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, కొంచెం ఇలా లీవ్స్ టైప్స్, డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ కి నేను చూపిస్తున్నాను, బట్ ఇట్స్ ఓన్ క్రియేషన్, మనం ఎలా అయినా వేయచ్చు. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది అనేసి. మళ్ళీ ఆ ఇక్కడ సర్కిల్ ప్యాటర్న్స్ అనేది ఉంటది అనమాట. డాట్స్ ఉంటది, సర్కిల్ ఉంటది, ఇలాంటివన్నీ యూస్ చేస్తాము. మళ్ళీ ఆ ఇక్కడ స్- మనం స్ట్రైట్ లైన్స్ యూస్ చేసి కూడా మనము చేయొచ్చు బేసికల్ గా. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ చూసాం కదా, సో ఈ స్ట్రైట్ లైన్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ట్రయాంగిల్స్ ఉన్నాయి మధ్యలోనే, ఈ సేమ్ పిక్చర్ లోనే మనం చూస్తే స్ట్రైట్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, కొన్ని చోట షేడెడ్ అయి ఉన్నాయి, కొన్ని చోట ట్రయాంగిల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకొకటి మూన్ ప్యాటర్న్ అన్నమాట. ఇట్లా బేసికల్ గా మూన్ షేప్స్ కూడా వేస్తూ ఉంటాం కదా. సో ఈ మూన్ అనేది, అండ్ ఇక్కడ స్పైరల్ షేప్స్ లో మనం ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ స్పైరల్ షేప్స్, ఫ్లవర్ షేప్స్, ఇక్కడ ఏదన్నా సరే మీరు చూసినప్పుడు ఏది ఇంత లెంగ్తే ఉండాలి, అంత లెంగ్తే ఉండాలి, లేదా ఈ షేప్ లోనే ఉండాలి, లేదా ఆ షేప్ లోనే ఉండాలి అనేసి మనకు ఏది పర్టికులర్ గా మనకు లేదనమాట. ఇట్స్ జస్ట్ ఫ్రీ ఫ్లో. నిన్ను నువ్వు ఫ్రీగా అలో చేయాలి. ఆ డ్రాయింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఫ్రీగా నిన్ను నువ్వు అలో చేస్తావో అప్పుడు నీ లోపల ఉన్న
ప్యాటర్న్స్ కానీ లోపల ఎక్స్ప్రెస్ చేయనటువంటి ఒక ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి రిలీజ్ అయ్యి ఒక చక్కటి లోపలే క్లెన్స్ అవుతుంది అనమాట. ఇన్నర్ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. దాన్నే మనం హీలింగ్ అని అంటాం అనమాట. సో జనరల్గా ఇప్పుడు సపోజ్ మనము ఇంకొకటి ఏంటి అంటే మనం బొమ్మ వేసిన తర్వాత మనం ఏదో ర్యాండమ్ గా మనం తీసుకొని డ్రాయింగ్ లో వేస్తాం అనమాట. ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి వేస్తాం ర్యాండమ్ ప్యాటర్న్స్ లో. దాంట్లో మనకు ప్యాటర్న్ లో కూడా మనము అనలైజ్ చేయొచ్చు ఎటువంటి ఫేజ్ లో ఉన్నాము అనేసి. లైక్ సపోజ్ ఇప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ లైక్ లోటస్ ఇట్లాంటివి ఎక్కువ వేసామనుకో అది ఒక ఎన్లైటింగ్ స్టేజ్ ఆఫ్ ఫేజ్ కి తెలియజేస్తుంది. ఈ స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ ఉన్నదనుకో ఒక రిజిడ్నెస్ అంటే ఒక ఇక్కడే ఉన్నట్లు ఒక గిర్రగిలు గీసుకున్నట్టు లేదంటే ఒక ఈ ఈ పర్టికులర్ లిమిటెడ్ ఫార్మ్స్ అని కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకు రివీల్ చేస్తుంది. డాట్స్ సర్కిల్స్ ఇవంతా అంటే లైక్ యూనిటీ అనే సింబాలిక్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో స్పైరల్స్ స్పైరల్స్ ఎక్కువ యూస్ చేసామనుకోండి అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే స్పైరల్స్ అనేవి జనరల్ గా ఇన్నర్ వర్డ్స్ టువర్డ్స్ నీ లోపల ఏముంది అని ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. జర్నీ టువర్డ్స్ ఇన్సైడ్ అన్నట్లు. ఇలా నేను ప్యాటర్న్స్ చెప్తున్నాను కదా మీరు వేసేటప్పుడు ఈ ప్యాటర్న్ వేస్తే ఓకే ఈ డయాగ్రామ్ వల్ల నాకు ఈ లోపల నేను ఇన్నర్ జర్నీ అవుతుంది సో నేను స్పైరలే వేయాలి దీనికోసం నేను చెప్పట్లేదు. జస్ట్ జనరిక్ గా ఎప్పుడైతే మీరు ఫ్రీ ఫ్లోగా వదిలి వేస్తారో అప్పుడు ఒక సర్టైన్ హీలింగ్ అలా అలా కొంచెం చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏ స్టేట్ లో ఉన్నారు ఎలా ఉంటుంది అని. ఈ మూన్ మూన్ అనేది జనరిక్ గా ఎమోషనల్ థింగ్స్ కి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలా మనకు అర్థమవుతుంది ఓ మనం ఎక్కువ మూన్ వేసాం మనం ఎక్కువ స్పైరల్ వేసాం అంటే ఏదో సంథింగ్ మెసేజ్ ఉంటుంది అనమాట. ఈచ్ ఆర్ట్ లో మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో అందుకోసం నేను దాని యొక్క ఇన్నర్ మీనింగ్స్ మీకు కొంచెం రివీల్ చేశాను అంతే. నెక్స్ట్ మనము ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే పార్ట్ అంటే ఎలా ఉంటుంది ఆర్ట్ అనేది. సో ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసాం కదా ఇక్కడ ఏదైనా సరే ఈక్వల్ షేప్స్ లో లేవు. ఈక్వల్ గా ఏది మెజర్మెంట్ లో లేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్ లోనే ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లోనే ఉంది. బట్ ఒక పిక్చర్ గా చూడడానికి ఇది ఎంత అద్భుతంగా ఉంది. సో ఇదే జెన్ ఆర్ట్ అన్నమాట. జెన్ టాంగిల్ ఆర్ట్ అని అంటాం. సో ఇక్కడ చూస్తే ఎన్నెన్నో ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అసలు మనకు అంతే చిక్కనటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. మధ్యలో అయితే ఇక్కడ మండాలాస్ కూడా ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నాయి మండాలాస్ ఉన్నాయి పిరమిడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా మనము యూస్ చేసి చేయొచ్చు అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనకు అనిమల్స్ లో కూడా మనం వేసాం. సో బేసికల్ గా అనిమల్స్ లో కూడా మండాలాస్ అనేది మనం యూస్ చేస్తాం. దీన్ని మండాలా అని కూడా మనం పిలవచ్చు. కాకపోతే ఇట్స్ ఎక్కువ ఫ్రీ ఫ్లోలో వేస్తున్నాం కాబట్టి సర్టైన్ సిమెట్రిక్ గా లేదు కాబట్టి మనం దీన్ని జెంటాంగిల్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు మండాలా అంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిన ఇక్కడ అమ్మాయి బొమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా సైడ్ లో మొత్తం ఒక పెటల్స్ ఉన్నాయి ఒక సర్టైన్ సర్కిల్ ఉంది ఒక షేప్ ఉంది ఒక పర్టికులర్ ఫామ్ ఉంది. సో వీటిని మనం జనరిక్ గా మండాలాస్ అని పిలుస్తాం అనమాట. వీటిలోనే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఫ్రీ ఫ్లోగా యాడ్ చేసుకున్నవన్నీ జెంటాంగిల్స్ గా ఉంటదన్నమాట. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ లో ఒక సర్టెన్ ప్యాటర్న్ ఉంది. మనం ఒక ప్యాటర్న్ డ్రా చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. బికాజ్ యు ఆర్ ఇంటూ ఇట్. దాని లోపల నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు. అందుకు మనకు ఈ ఇది జెంటాంగిల్ అనేది హెల్ప్ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం బేసిక్ గా డిఫరెన్స్ చూద్దాం. వాట్ ఈజ్ మండాలా వర్సెస్ జెంటాంగిల్. సో ఇక్కడ నేను జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం డీటెయిల్ వర్షన్ లో ఇక్కడ ఇచ్చానన్నమాట. సో జెంటాంగిల్ అంటే ఏంటి మండాలా అంటే ఏంటి ఇంతవరకు మనం ఏమైతే చెప్పుకున్నామో సేమ్ బేసికలీ అదే డిఫరెన్స్ అన్నమాట. కాకపోతే ఒక రెఫరెన్స్ లాగా మీకు ఉంటుంది కాబట్టి ఒక లైక్ టేబులర్ ఫార్మేట్ లో నీకు ఇక్కడ ప్రెజెంట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి మీనింగ్ యాజ్ యూజువల్ జెంటాంగిల్స్ అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనం మైండ్ఫుల్ గా డ్రా చేస్తూ ఉంటాం. అండ్ అండ్ ఆల్సో ఇక్కడ మండాల అయితే జియోమెట్రికల్ ఫార్మేట్ లో ఉంటుంది అని చెప్పి మనం విన్నాం. అండ్ ఆల్సో ఇక్కడ షేప్స్
ఫ్రీ ఫామ్ లో ఉంటుంది. నేను చెప్పా కదా, మనం ఎలా అన్నా వేయొచ్చు. ఒక సర్టైన్ ఇప్పుడు జస్ట్ అమీబా షేప్ వేసి కూడా మనం దాంట్లో జెంటాంగిల్ ఆర్ట్ వేయొచ్చు. కానీ మండాలాలో ఒక సర్క్యులర్ ఫార్మేట్ ఉంటది, ఒక సిమెట్రిక్ గా ఉంటది, లేదంటే ఒక ఆ తామర పువ్వు లాగా ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇలా ఉంటదన్నమాట. సో ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, రిపిటేటివ్ లైన్స్, కర్వ్స్ ఇవే ఉంటాయన్నమాట. సో అండ్ బేసిక్ పర్పస్ వచ్చి రిలాక్సేషన్, మైండ్ఫుల్నెస్, క్రియేటివిటీ అండ్ ఫోకస్ కి జెంటాంగిల్ అనేది యూజ్ చేస్తాము. అండ్ మండలా వచ్చి ఇంకొంచెం డీప్ లెవెల్లో మెడిటేషన్ ఫార్మ్స్ లోకి హెల్ప్ అవుతుంది. ఈ స్పిరిచువల్ బ్యాలెన్సెస్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ చేయడానికి హెల్ప్ అవుతుంది. బేసికలీ మనకు మైండ్ఫుల్నెస్ అంటేనే మెడిటేషన్ కి ఈక్వల్ కదా. సో ఇండైరెక్ట్లీ జెంటాంగిల్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఇన్ ఏ మెడిటేటివ్ స్టేట్ కి తీసుకువెళ్ళడానికి బిగినర్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఆర్ట్ ఫామ్ లో. సో డ్రాయింగ్ వచ్చి ఒక పర్టికులర్ సెక్షన్స్ యూస్ చేసి డ్రా చేస్తాము. అక్కడ వచ్చి లేయర్స్ గా ఇప్పుడు పెటల్స్ వేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్, లైక్ సర్కిల్ వేస్తాం, దాని తర్వాత ఇంకో లేయర్, దాని తర్వాత ఇంకో లేయర్, ఇలా వేస్తూ ఉంటాం. అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇది సిమెట్రిక్ గా ఉండాల్సిన అవసరమే లేదు, కానీ అది హైలీ మనం సిమెట్రిక్ గా ఉంచుకోవడానికి చూస్తాం అన్నమాట. సో ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ బేసికలీ. మనకి హ్యాపీగా ఈజీగా ఎవడైనా వేసేయవచ్చు. అది కొంచెం ప్యాటర్న్స్ ఇవన్నీ డ్రా చేయడానికి వచ్చినప్పుడు మండాలాస్ అనేది కొంచెం నెక్స్ట్ స్టెప్ లో ఉంటుంది అనమాట. బేసికల్ గా మనం చెప్పుకున్నట్టే బ్లాక్ వైట్ కలర్ ఉంటే సరిపోతుంది జెంటాంగిల్ లో. కాకపోతే మండాలలో ఫ్రీక్వెంట్ గా మన కలర్స్ అనేది కూడా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆరిజన్ అనేది ఇది వచ్చి న్యూలీ డిరైవ్డ్ అనమాట, డెవలప్ చేశారు. దాది వచ్చి ఏన్షియన్స్ నుంచి యూజ్ అవుతూ వస్తుంది అనమాట మండాలా. అండ్ అది బేసికలీ కామన్ డిఫరెన్స్. అండ్ ఆల్సో ప్యాటర్న్స్ అనేది నేను ఇందాక చూపించా కదా, ఫ్లెక్స్ అంటే ఆకులు, మళ్ళా ట్రిపుల్స్ అంటే సర్కిల్స్, ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ మండాలాలో పెటల్స్ యూజ్ చేస్తాము, లోటస్ యూజ్ చేస్తాము, ఎక్కువ సర్కిల్స్, ట్రయాంగిల్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ట్రయాంగిల్స్ ఇవన్నీ సిమెట్రిక్ ప్యాటర్న్ కాబట్టి, స్క్వయర్స్ ఇవన్నీ. అండ్ సో ఎలిమెంట్స్ అనేది లైక్ మూన్ షేప్ ఉంటది అనమాట. బేసికలీ మూన్ ఎక్కువ యూజ్ చేసి మనం డ్రా చేస్తూ ఉంటాం అన్నమాట. సో బేసికల్ గా డిఫరెన్స్ ఆఫ్ మండాలా అండ్ జెంటాంగిల్ అంటే ఇదే. ఆమ్, మనము ఇప్పుడు ఒక వీడియో చూద్దాము. వీడియో చూసి మనం కూడా ఎలా వేయాలి ఏంటి అనేది మనం దాన్ని బట్టి మనం ఒకసారి వేద్దాం అన్నమాట. నేను వీడియో ప్లే చేస్తాను. ఫస్ట్ జనరల్ గా ఒకసారి జస్ట్ చూడండి వీడియో అంతా, మళ్ళీ మనం దాన్ని ఫాలో అప్ చేద్దాం. స్లోగా స్టాప్ చేసి మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ స్టాప్ చేసి మనం ఫ్రీ ఫ్లోగా మనం ఆ, వేద్దాం. ఫస్ట్ జస్ట్ చూడండి. సో బేసిక్ గా ఇలా జస్ట్ జనరిక్ గా ఉంటుందన్నమాట ప్యాటర్న్స్ అనేది. సో ఇప్పుడు మనం ఒక్కసారి మనం ట్రై చేద్దామా? యా, అందరూ మీ టూల్స్ తో రెడీగా ఉండండి. బేసికలీ పెన్ అండ్ పేపర్.
సో నేను కూడా జస్ట్ ఒక పెన్ పేపర్ యూస్ చేసే నేను వేస్తున్నాను. మనం చిన్నగా వన్ బై వన్ మనము ఈ ప్యాటర్న్ ఇక్కడ మనకు ఫోటోలో ఉంది కదా, అలాంటి ప్యాటర్న్ ని మనం రీక్రియేట్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రీక్రియేట్ చేయాలనేం రూల్ లేదు, బట్ మనకు కావాల్సినట్టు మధ్యలో మార్చుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన షేప్స్ మనం వేసుకుందాం. జస్ట్ ఇది ఒక రెఫరెన్స్ ప్యాటర్న్ అని మనం అనుకుందాం. ఎవరైనా ఎక్స్ట్రా కలర్స్ కూడా యూస్ చేసి చేయాలనుకున్నా కూడా దే కెన్ డూ ఇట్ అన్నమాట. ఇట్స్ ఓన్లీ ఫ్రీ ఫ్లో. మీ మనసుకు ఏం అనిపిస్తుందో, మీకు ఏం చేయాలనిపిస్తుందో ఒక ఆర్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేద్దాం ఇప్పుడు. ఎవరికైనా స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలనుకున్నా కూడా నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ఉంటాను. సో బేసికల్ గా ఐ హోప్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. హా, జస్ట్ ఇది ఒక పేపర్. ఒక బుక్ తీసుకున్నా, ఒక పేపర్ దాంట్లో ఇట్లా నేను టూ ప్యాటర్న్స్, ఒక జస్ట్ హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్స్ గా నేను డ్రా చేశాను అనమాట. ఇలా నేను ఈ పేపర్ మొత్తం డ్రా చేస్తాను. సో బేసికల్ గా ఇప్పుడు మీరు చూసారంటే, ఇప్పుడు నేను అదే ప్యాటర్న్ నేను బుక్ మొత్తం డ్రా చేశాను అనమాట. సో అలా మనం డ్రా చేయొచ్చు. సో బేసిక్ గా నేనేం చేశానంటే ఎయిట్ నెంబర్ ఉంది కదా, ఆ ఎయిట్ ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఎయిట్ వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ వేస్తాను చూడండి. ఇక్కడ నేను కొంచెం రొటేట్ చేసుకున్నాను. రొటేట్ చేసుకొని ఇక్కడ ఆ, ఇక్కడ వేస్తాను చూడండి. ఎయిట్ 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 వేసాను అనమాట. ఎయిట్. సో ఇట్లా దగ్గరగా ప్యాటర్న్ ని వేసుకుంటూ వచ్చానన్నమాట.
ఇక్కడ నేను షేడ్ చేశాను కదా, జస్ట్ జనరిక్ గా నాకు నచ్చినట్లు మిడిల్ ఆఫ్ గ్యాప్స్ లో నేను షేడ్ చేశాను అనమాట, జస్ట్ పెన్ తోనే. సో ఇలా జస్ట్ లైన్స్ డ్రా చేసుకున్నాం అనమాట ర్యాండమ్ గా మనకు నచ్చినట్లు. ఇక్కడ నేను జస్ట్ అప్పర్ యూ లోయర్ యూ లైక్ ఒకసారి అప్ యూ అనేది వేసాను, రివర్స్ వేసాను అనమాట. ఒక లైన్ రివర్స్ వేసి ఒక లైన్ నార్మల్ యూ వేసాను. సో ఇలా మనము ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది డిఫరెంట్ గా. ఇక్కడ ఇంకొక బాక్స్ లో నేను జస్ట్ అమీబా షేప్స్ లాగా వేసాను, డిఫరెంట్ డిఫరెంట్ గా జస్ట్ ఒక ర్యాండమ్ గా అమీబా షేప్స్ లాగా వేసాను అనమాట.
సో నేను ఇక్కడ అమీబా షేప్స్ లాగా వేసాను కదా, దీని మధ్యలో నేను జస్ట్ ఊరికే ఒక డాట్ పెట్టాను. డాట్ పెట్టి ఈచ్ డైరెక్షన్ లో లైన్స్ డ్రా చేశాను అనమాట జస్ట్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కంటిన్యూ చేయాలి అనుకుంటే జూమ్ కాల్ ఓపెన్‌లోనే ఉంటుంది. మీరు కంటిన్యూ చేయొచ్చు. యా. థ్యాంక్ యూ. సో జనరిక్ గా మనం ఇది డ్రా చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, లైక్ వెన్ ఆ స్పైరల్ ఇవన్నీ మనం వేస్తున్నప్పుడు లైక్ ఆటోమేటిక్ గా తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్లో కానీ ఒక కాన్సన్ట్రేషన్ కానీ మనం అది ఒక ఫోకస్డ్ గా చేస్తూ ఉంటాం కదా పని. సో మనకు అది ఈజీగా మనకు అర్థమవుతుంది హౌ ఒక ఆర్ట్ అనేది మనకి ఎలా మన కాన్సన్ట్రేషన్ అనేది ఒక ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనేసి.
2 minutes. సో ఇప్పుడు నేను అదేలాగా నేను ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఎలాబరేట్ వేసాను అనమాట. సో మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ ఉన్నవే వేయాలనేం రూల్ లేదు. బట్ జస్ట్ ఊరికే ఇంకా టైం బీయింగ్ కోసం కొంచెం స్పైరల్స్ వేసాను అండ్ ఆల్సో డాట్ ప్యాటర్న్స్ వేసాను. ఇక్కడ స్క్వయర్స్ కూడా ఉన్నాయి, ఇలాంటివి కూడా మనం వేయచ్చు అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అనేవి కూడా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆమ్, మ్, ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే మనం కంటిన్యూ చేయొచ్చు. సో బేసిక్గా రిమైనింగ్ థింగ్ అనేది మనం మళ్ళీ కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు టాస్క్ అదే తీసుకుందాం. సో టు కంప్లీట్ దిస్ ఎంటైర్ మనకు నచ్చినట్లు ఒక పేజ్ ఫుల్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఫార్మాట్ ని తీసుకుందాం. సో ఈరోజు టాస్క్ అదే అన్నమాట. మీకు నచ్చినట్లు మీ కలర్ఫుల్ గా ఏదైతే మీరు చేస్తారో ప్రతిదీ అది ఒక స్క్రీన్ షాట్ కానీ అదొక ఫోటో తీసి మనకు ఈ గ్రూప్ లో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో ఒకసారి అందరూ ఇప్పుడు ఎవరైతే వేశారో మీ దగ్గర పిక్చర్ ఉంటే చూపిస్తారా? మచ్. నేను అందరూ చూపిస్తాను. డ్రాయింగ్ ని షేర్ చేసుకోండి కెమెరా ఆన్ చేసి. వావ్, భవ్యశ్రీ చాలా బాగుంది. చాలా బాగుంది, నిజంగానే చాలా బాగా వేశారు. చాలా బాగా చేశారు. సుజిత్ ఆల్సో వావ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.
సో ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనకు ఉంటాయన్నమాట. సో ఎక్స్టెండెడ్ వర్జనే మండాలా బేసికలీ. సో ఎప్పుడైనా సరే మనకు ఒక పెన్ ఒక పేపర్ ఉంటే ఖాళీ టైంలో ఎప్పుడున్నా కూడా మనం ఇలాంటివి వేయొచ్చు అనమాట. ఎక్కువ రిక్వైర్మెంట్స్ కూడా ఉండవు. సో మనం డైలీ ప్రాక్టీస్ చేద్దాం. సో దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ ఆర్ట్ ఫామ్ గురించి కానీ ఏదైనా ఇవాళ సెషన్ గురించి అడగచ్చు. ఇంకొక 5 minutes లో సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేసుకోవచ్చు. సూపర్ అని పెడుతున్నారు చాట్లో. డెఫినెట్లీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్నేహ గారు. అండ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ స్టెప్ బై స్టెప్ ఫాలోయింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హిమశ్రీ. లావణ్య అన్మ్యూట్ చేసుకుంటారు. హాయ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాయ్ స్నేహ అక్క, నిజంగా చాలా బాగా చేశారు అక్క. నిజంగా సేమ్ అక్కడ ఉన్నది ఉన్నట్టు డిటో దింపారు అక్క. నిజంగా చాలా బాగుంది అక్క. మీరు చెప్పడం కూడా ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది అక్క నిజంగా. కానీ అలాగా నిజంగా అలా చేశారంటే ఎవరు నమ్మరు. అంత బాగా చేశారు అక్క, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రమ్య గారు అన్మ్యూట్ చేసుకోరా. హాయ్ అండి అందరికి, గుడ్ ఈవినింగ్. హాయ్. హాయ్ స్నేహ మేడం. గుడ్ ఈవినింగ్ హాయ్. మేడం. హాయ్. నిజంగా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నిజంగా ఆర్ట్ అనేది ఏంటంటే ఒక కళ. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటది అనమాట. ఇలా వేయాలి అలా వేయాలి అనేది. నిజంగా మీరు వేసింది కూడా చాలా బాగా వేశారు మేడం. నిజంగా మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ ఎవ్రీవన్ జాయిన్ అయినందుకు. లావణ్య అన్మ్యూట్ చేసుకుంటావు. ఆ అక్క ఇప్పుడు చెప్పారు కదా, తను నేను సిస్టర్స్ అక్క. ఓకే ఓకే. మేమిద్దరం ట్విన్స్. ఓ సూపర్. మీరు మేము చేసిన కూడా ఫోటో 2 years తీసుకోండి. 3 years అయింది అక్క మెడిటేషన్ లోకి వచ్చి. మేమిద్దరం మా ఫ్యామిలీ అంతా చేస్తారు. మేము చేస్తాము డైలీ. మా మమ్మీ చేస్తారు, నేను చేస్తాను, మా అక్క చేస్తారు. మా డాడీ ఫస్ట్ లో చేసేవారు కానీ ఇప్పుడు చేయట్లేదు. నిజంగా మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత లైఫే మారిపోయింది అక్క. చాలా బాగుంటుంది అసలు మెడిటేషన్ వచ్చిన తర్వాత. సూపర్. థ్యాంక్ యూ అక్క. చాలా హ్యాపీగా ఉంది మీరు చేస్తున్నారు డైలీ అంటే. కంటిన్యూ చేయండి అండ్ కంటిన్యూ విత్ పైమా. మళ్ళీ రేపు కలుద్దాం అందరం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ సోల్ క్యాన్వస్. రేపు ఇంకొక ఆర్ట్ ఫామ్ తోటి మళ్ళీ కలుద్దాం అండ్ గుడ్ నైట్.